ఏపీలో 150 సీట్లతో మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు రాప్తాడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అనంతపురం జిల్లాలో 79.25, శ్రీ సత్యసాయి జిల్లాలో 82.77% పోలింగ్ నమోదైంది. ఈవీఎం యంత్రాలను అనంతపురం జేఎన్టీయూ, లేపాక్షి గురుకుల పాఠశాల, హిందూపురం బిట్ కాలేజీ స్ట్రాంగ్ రూముల్లో అధికారులు భద్రపరిచారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో పెద్ద సంఖ్యలో ఓటర్లు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపారన్నారని, ఇది చంద్రబాబు గుర్తుంచుకోవాలంటున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్. ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపైన పడింది. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయో రకరకాల చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాప్తాడు శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మన ముందున్నారు. నిన్నటి పోలింగ్ సరళి గమనిస్తే, ఒకటి, జగనన్న ప్రభుత్వానికి అండగా నిలబడకపోతే, జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోకపోతే చంద్రబాబు నాయుడు చేతుల్లో మోసపోతాం అనేటువంటి ఒక అభిప్రాయంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పొద్దున్నే క్యూలు కట్టారు. పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూలు కట్టారు. పథకాలు లేవు, ఏమీ లేవు, అమరావతికి తరలిస్తాం సంపదనంతా అని చంద్రబాబు మాట్లాడినటువంటి ఆడియోను ఏవైతే వివిధ మీడియా ఛానల్స్లో ప్రసారం చేయడం జరిగిందో అది ప్రతి లూక్ అండ్ కార్నర్కి చేరడం జరిగింది. ఇంత మోసగాడ చంద్రబాబు నాయుడు అనేది ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవడము, ఇతనికి తప్పనిసరిగా బుద్ధి చెప్పాలా చంద్రబాబు నాయుడు అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏకపక్షంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లొకేషన్, ఎక్కడే కానీ మీకు ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, దక్షిణ కోస్తా కావచ్చు, రాయలసీమ కావచ్చు, అది కడపైనా, కర్నూలైనా, కాకినాడైనా, ఎక్కడైనా కానీ మీకు ఒకటే ఉంది. పొద్దున్న నుంచి రాత్రి వరకు, సాయంత్రం వరకు కూడా పోలింగ్ బూతుల దగ్గర కంటిన్యూటీ ఉంది. వన్ సైడ్ మ్యాండేట్ జరిగిందండి. 70% మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు. 70% మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు. నేను గెలిస్తే 50 రూపాయలకే మందిస్తాను తమ్ముళ్ళు అంటే ఏ మహిళ మాత్రము చంద్రబాబు నాయుడిని గెలిపించాలని కోరుకుంటారు? మరి ఆచరణకు సాధ్యం కానివి, అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారనేది గమనించినారు. ఇతను గతంలో ఏవైతే మోసపూరితమైన హామీలు ఇచ్చాడో మరి అవే మోసపూరితమైన హామీలు రిపీట్ చేశాడు. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అని. ఆ రోజు సాధ్యంగా అంది, ఈరోజు ఎలా సాధ్యమవుతుంది? ఏకపక్షంగా జగనన్నకు 151 సీట్లకు మించి వచ్చిన ఆశ్చర్యపోనవసరం లే. ఇంతమంది దొంగలంతా ఒకవైపు వస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి ఒకటే మనకు అండదండ అనేసి ప్రజలందరూ ఈరోజు ఏకైక దిక్కైనాడు ఈ రాష్ట్రానికి. కాబట్టి ప్రజలు గెలిపించుకుంటా ఉన్నారు. 151 దాటినా ఆశ్చర్యపోన. ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది అంటే తప్పనిసరిగా అందుకున్న సంక్షేమ పథకాల్ని మళ్ళీ పొందాలని కోరుకుంటూనే ప్రజలు వేసినారు. మరి పవన్ కళ్యాణ్ అనే వాడిని ఒక లీడర్గా ఎవరు భావించడంలో, నువ్వు చంద్రబాబు నాయుడు కార్యకర్త కానీ, నువ్వు జనసేనకు నాయకుడు ఎన్నడూ కాదు. ఈ రాష్ట్రంలో నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవు పవన్ కళ్యాణ్. మొత్తం మీద ఎన్నికల పోలింగ్ ఏకపక్షంగా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మరోసారి రాష్ట్రంలో ఖాయం అంటున్నారు రాప్తాడు శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. వీడియోస్ శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం.